ఆ, నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు మేడం నమస్తే. చెప్పాలి అంటే మీరు గతంలో కొన్ని హామీలు ఇచ్చారు, కొన్ని నెరవేర్చినవి ఉన్నాయి, కొన్ని ఇవ్వనివి అమలు చేసినవి ఉన్నాయి. అంటే సిచ్యువేషన్ను బట్టి వన్స్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఏ విధంగా ఉంది, ఫైనాన్షియల్ పొజిషన్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి ముందుకెళ్తూ ఉంటాయి. మీరు అట్లనే పోయిన వాళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం ప్రతిపక్షంలో ఉండేసరికి మాత్రం గతం మరిచి ప్రస్తుత ప్రభుత్వం పైన విమర్శలు గుప్పిస్తున్నారు అనేది క్వశ్చన్. అయితే మీ సమాధానం ఏంటి? ముందుగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలకు అదేవిధంగా హెచ్ఎంటీవీ వీక్షకులకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఏదైతే మహిళలకు వడ్డీ లేని రుణాలు కానివ్వండి, అదేవిధంగా స్వయం సహాయక సంఘాలకు మరి ఆర్థిక తోడ్పాటును అందించినామని చెప్పి నిన్న అసెంబ్లీలో మంత్రులు, అదేవిధంగా మరి ఇందాక మరి టీవీలో డిబేట్ లో కూర్చున్నటువంటి వెంకట్ నాయక్ గారు మాట్లాడారు. నేను ఒక విషయం చెప్తా. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఎస్ఎస్జీలకు అంటే స్వయం సహాయక సంఘాలకు రుణాల పంపిణీలో భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1 స్థాయిలో నిలిచింది. 2014లో 3,700 కోట్ల రూపాయల రుణాలు ఉండేవి ఇది ఎస్ఎస్జీలకు. మన తెలంగాణ ఏర్పాటైనటువంటి ప్రారంభ దశలనే 2014-15 సంవత్సరంలోనే దాదాపు 485 కోట్ల ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఆ రోజు చెల్లించినటువంటి పరిస్థితి. ఆ రోజు మహిళలకు చెల్లించినటువంటి విషయం రికార్డులలో ఉంది. ఇది నేను చెప్పేదో లేకుంటే నోటి మాట కాదు, ఇది రికార్డులో ఉంది. అదే విధంగా 2014-15 3,700 కోట్ల ఉన్నటువంటి రుణాలను 2022-23 ప్రాంతానికి వచ్చేసరికి దాదాపు 13,000 కోట్ల రుణాలకు పెంచినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారి నాయకత్వంలో. మరి మహిళలకు ఆర్థికంగా వాళ్ళు ఎదిగితేనే మరి కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, కుటుంబం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి దాదాపు 3,700 కోట్లు ఉన్నటువంటి రుణాలను 13,000 కోట్లకు పెంచినటువంటి విషయం మనందరం గమనించాలి. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే స్త్రీనిధి అనే ఒక ప్రత్యేకమైనటువంటి పథకం తీసుకొచ్చి తక్కువ వడ్డీకి కూడా రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి తెలంగాణలో మహిళా తల్లులందరికీ కూడా తెలుసు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దాదాపు ఈ 9 సంవత్సరాల పరిపాలనలో 66,000 కోట్ల రూపాయల రుణాలు మహిళలకు ఇచ్చి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేకమైనటువంటి నరసింహారెడ్డి గారు ఈ రెండేళ్లలోనే 56,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు. నిన్న మాట్లాడినప్పుడు బట్టి సార్ మాట్లాడినప్పుడు చెప్పండి. ఇప్పుడు మామూలు వ్యక్తులు అంటే జనరల్ గా అబద్ధాలు అనేది ఎవరు మాట్లాడొద్దు. మామూలు వ్యక్తులు మాట్లాడితే ఒకలాగా ఉంటది. నిండు అసెంబ్లీలో గౌరవ డిప్యూటీ సీఎం గారే 57,000 కోట్ల రుణాలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినామని చెప్తే మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అక్కడే చెప్పారు కదా, ఒకవేళ మీరు 57,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్టయితే అధికారికంగా మీరు ఏమైనా డేటా ఇస్తే రాజీనామా చేస్తా అని చెప్పి అసెంబ్లీలోనే చెప్పింది కదా. వాళ్ళ అబద్ధాలు అనేది ఇప్పుడు అబద్ధాలు చెప్పడంలో వాళ్ళకు వాళ్ళే సాటి, వాళ్ళకు ఎవ్వరు కూడా పోటీ లేరు. ఈ తెలంగాణలో కాదు, ఈ భారతదేశంలోనే కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలకు పోటీ అనేది ఎవరు లేరు, ఎవరు రారు కూడా. వాళ్ళు ఇచ్చినటువంటి రుణాలు ఎంత, వాళ్ళ దగ్గర ఒక స్పష్టమైనటువంటి డేటా లేకపోతే దానికి ఎవరు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటది. నేనేమంటున్నానంటే 8 సంవత్సరాలలో దాదాపు 14,756 కోట్ల రుణాలు ఇచ్చి మహిళల అభివృద్ధి కోసం ఎంతో ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసి కష్టపడితే ఇప్పుడు వెంకట్ నాయక్ గారు మాట్లాడతారు 2 సంవత్సరాలలోనే మేము చేసినాం మొత్తము, వాళ్ళు 8 సంవత్సరాలలో ఏం చేయలేదు అని మాట్లాడతారు. వీళ్ళది ఇప్పుడు మహిళల కోసం అదే విధంగా బాల్య వివాహాలు అరికట్టాలని చెప్పి కళ్యాణ లక్ష్మి ద్వారా నరసింహారెడ్డి గారు మాట్లాడండి. దాదాపు 13 లక్షల మందికి లబ్ధి చేకూర్చి దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా? వీళ్ళు కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. వీళ్ళు తెచ్చే బంగారం ఇంకా దొరుకుతలేదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నదో వాళ్ళకే తెలియదు. ఆసరా పెన్షన్ దాదాపు 10,000 మంది వృద్ధులకు, అదే విధంగా మహిళలకు. నరసింహారెడ్డి గారు మీరు చెప్పండి, ఇప్పుడు తులం బంగారం ఇవ్వడం సాధ్యం అవుతుందా ఇప్పుడు ఉన్నటువంటి రేటుకు? అంటే వీళ్ళు హామీ ఇచ్చినప్పుడు రేట్ ఎట్లుండే? ఇప్పుడు హామీ మేము ఇవ్వలేదు కదా, హామీ ఇచ్చింది కాంగ్రెస్ నాయకులు. ఎక్కడెక్కడికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి దేశంలో ఉన్న ప్రముఖ నాయకులు మొత్తం ఇచ్చి డిక్లరేషన్లు చేసి వాళ్ళే ఇచ్చారు కదా. 120 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి మరి బంగారం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా, ఇవ్వగలుగుతామా, ఇవ్వలేమా అని చెప్పి ఆలోచన లేదా? వాళ్ళకి అంత ముందు చూపు లేదా వాళ్ళకు?
ఏమైనా అబద్ధాలు చెప్పి అబద్ధ మాటలు చెప్పి ఓకే నరసింహారెడ్డి గారు, అయితే ఓకే ఇవ్వనటువంటి హామీలు ఎప్పుడు ఇస్తారు అని అడగడం ఓకే ప్రజల తరఫున, అయితే ఎట్ ద సేమ్ టైం ఇచ్చినటువంటి వాటిని కూడా మీరు ఒప్పుకోవట్లేదు, వాటిని కూడా తప్పుపడుతున్నారు, అసలు జరగట్లేదు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎంత ఇచ్చారు ఏంటిదని చెప్పకుండా అసలు ఏమీ చేయలేదు, వీళ్ళు అసలు ఏమి చేయట్లేదు. దానికే చెప్తాను మేడం, నేను ఏమంటున్నానంటే ఆసరా పెన్షన్ ద్వారా 10 లక్షల మంది కుటుంబాలకు 10 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరింది. దాదాపు 200 ఉన్నటువంటి పెన్షన్ 2016 రూపాయలు చేసింది కేసీఆర్ గారు కాదా? ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా గర్భిణీలకు అదే విధంగా పాలిచ్చే తల్లులకు పోషకాహారం అందించింది, గుడ్లు పాలు, అదే విధంగా అంగన్వాడీలలో ఉచిత భోజనం అందించింది, నిజం కాదా? 35,000 అంగన్వాడీ కేంద్రాలు ఉంటే దాదాపు 25 లక్షల మందికి లబ్ధి చేకూరింది, వాస్తవం కాదా? నరసింహారెడ్డి గారు చెయ్యని వాటి గురించి ప్రస్తావన చేసినప్పుడు ఇక్కడ వీళ్ళు చేసే వాటి గురించి మీవి కొన్ని కంటిన్యూస్ ప్రాసెస్ లో జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు చేసిన ఇప్పుడు మీరు బస్సును ఒప్పుకోవట్లేదు, 200 యూనిట్ ఉచిత విద్యుత్ ఒప్పుకుంటలేరు, గ్యాస్ సబ్సిడీ ఒప్పుకుంటలేరు, రాజీవ్ ఆరోగ్యశ్రీని ఒప్పుకుంటలేరు. మేడం 200 యూనిట్ల విద్యుత్ ఎంతమందికి ఇచ్చిరు వాళ్ళు? దరఖాస్తులు ఏమో తెలంగాణ మొత్తం తీసుకున్నారు. 200 యూనిట్లు ఎంతమందికి ఇచ్చిరు వాళ్ళు? వాళ్ళు అసలు 200 యూనిట్లు కాల్చాలి కదా, అంతకన్నా ఎక్కువ కలిస్తే ఖచ్చితంగా బిల్లు వస్తుంది కదా. నేనేమంటున్నానంటే 200 యూనిట్ల వరకు ఇచ్చినామని చెప్తున్నారు కదా, ఎంతమందికి ఇస్తున్నారు? 200 యూనిట్లు కాల్చిన వాళ్ళకి ఎంతమందికి ఇస్తున్నారు వీళ్ళు? వాళ్ళ దగ్గర అసలు ఏమన్నా పూర్తిగా వివరాలు ఉన్నాయా? మొత్తం తెలంగాణలో 200 యూనిట్ల లోపల కాలుస్తున్నారు ఎంతమంది? అసలు ఎంతమంది కాలిస్తే ఎంతమందికి వీళ్ళు ఇస్తున్నారు? ఒక్కసారి వీళ్ళు వివరాలు బయట పెడుతున్నారా? లేదు, ఏదో కొంతమందికి ఇచ్చేసి వాళ్ళ అనుయాయులకు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కొంతమందికి ఇచ్చేసి వాళ్ళ మద్దతుదారులకు. అంటే నరసింహారెడ్డి గారు ఇదొకటి మాత్రం ఈవెన్ అంటే విమర్శించేటప్పుడైనా, ఎందుకంటే మిమ్మల్ని ఏ విధంగా అడుగుతున్నానో ఈవెన్ కాంగ్రెస్ ను కూడా అంతే నిర్దాక్షిణ్యంగానే అడుగుతున్నా, మీరు గమనించాలి. ఇది మిమ్మల్ని కార్నర్ చేస్తున్నట్టు కాదు, డెఫినెట్ గా 200 లోపు కాలిస్తే వాళ్ళకు జీరో బిల్లు. అది కాకపోతే అది అప్లై చేసుకున్న వాళ్ళు ఇప్పుడు అప్పుడు దరఖాస్తులు తీసుకున్నారు కదా కొంతమంది, ఇందులో ఏమొస్తుంది ఏం పోతుందని అప్లై కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆరోగ్య గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి వీళ్ళు 4 పేజీల ఒక దరఖాస్తు ఫారం ఇచ్చి 3 సార్లు తీసుకున్నారు మేడం. ఏది వీళ్ళు డిసెంబర్ లో ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచి ఫిబ్రవరి దాకా 3 సార్లు తీసుకున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తారు, మీకు కావాల్సిన అంశాలన్నీ ఈ ఫారంలో నింపియండి, మీకు ఎందుకు మీరు ఇంటికాడ కూర్చుంటే మేము తెచ్చిస్తామని చెప్పి మాట్లాడిన బుద్ధిమంతులు వీళ్ళు. మళ్ళీ ఒక్కసారి శ్రీనివాస్ సార్ వర్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటే కన్క్లూడింగ్ పాయింట్ రండి. వీళ్ళు ఓట్లు వేసినటువంటి ప్రజల యొక్క ఇళ్ల వైపు ఒక్కనాడన పోతున్నారా వీళ్ళు? అసలు వీళ్ళకి ఆ ముఖం ఉన్నదా పోయేది లేదు. కేవలం ఎలక్షన్స్ గెలిచినాం మేము, ఒక్కదాంట్లో మీరు సరే పోటీ కూడా చేయడానికి సిద్ధపడతలేరు. జీరో వచ్చింది ఎంపీ స్థానాల్లో మీకు, ఇక మాకు మొహం లేకపోవడం ఏంది? మీ వాళ్ళకి జీరో ఎక్కడ వచ్చిందండి? ఎంపీ స్థానాలు ఎన్ని వచ్చినాయి వాడికి? వాళ్ళకి ఎన్ని స్థానాలు వచ్చినాయి? ఓట్ల గురించి చూడాలి. మరి దేని లేరు అంటే ఓట్లు అంటే సీట్లు లెక్కలోకి రావా? సీట్లు ఎందుకు లెక్కలోకి రావు? అసలు ప్రజల వల్ల వాళ్ళు అంటున్నారు కదా మా మొహం కూడా చూస్తలేరు. అది నేను ఖండించాను, మీరు నేను కూడా ఖండించాలి.